ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ఆదివారం దినాన్ని మిమ్మల్ని అందరినీ ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తుంటున్నాను. పిల్లరా, చాలా సంతోషం. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఎస్, అందరూ బాగానే ఉన్నారు. మేము కూడా బాగానే ఉన్నాం ప్రభు కృపను బట్టి. కానీ ఒకే విచారం, మిమ్మల్ని ఎవరిని చూడలేకపోతున్నాం. బట్ ప్రైజ్ లార్డ్, దేవుడు ఒక సమయం ఇస్తారు. ఖచ్చితంగా సమయంలో చూద్దాం. ఈ సమయంలో ఆ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు ఉన్నారు. ఈ క్వారంటైన్లో లేకపోతే ఈ యొక్క లాక్డౌన్లో ప్రతి ఆదివారము పాస్టర్ గారే ప్రార్థన చేస్తున్నారు, ప్రారంభ ప్రార్థన. చాలా సంతోషం. మనకి సమయంలో మరొకసారి ఈ ఆదివారం దినానికి కూడా పాస్టర్ గారినే ప్రార్థన చేయమని కోరుతున్నాను. ప్రార్థన చేసుకున్నాం అండి. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనములు. స్తోత్రం 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 ప్రభా. మరి యొక్క ఆదివార దినాన్న నాయన మీరు మాకు దయచేసినందుకు వందనములు. స్తోత్రం ప్రభా. ఈ దినం చూడలేనటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు కానీ ప్రభా, మీరైతే నాయన నీ ఉచిత కృపను బట్టి ప్రభా మరొక ఆదివార దినాన్న మీరు మాకు దయచేసినందుకు వందనములు. స్తోత్రం ప్రభా. ఈ దినాన్ని ప్రభా నాయన దేవా, ప్రతి ఒక్క బిడ్డని నీ చేతులకు అప్పగించుకొంచున్నాను ప్రభా నాయన. వినుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని నీ పాదముల దగ్గర పెట్టున్నాం ప్రభా. వారి హృదయాలు తెరవండి నాయన. నీ బిడ్డడు చెప్పుచున్నటువంటి ప్రతి ఒక్క మాట నాయన వారి హృదయాల్లో భద్రపరచుకుంటకు సహాయం దయచేయండి, కృప దయచేయండి ప్రభా. యోజీ సంఘం బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకొంచున్నాను ప్రభా. దేవ, ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి, బలపరచండి ప్రభా. ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నదో ఆ బిడ్డల్ని నాయన మీరు ముట్టండి ప్రభా నాయన. స్వస్థపరచు ప్రభా, సహాయం దయచేయండి ప్రభా. మేము త్వరగా నాయన నీ మందిరానికి వెళ్ళి అయా నిన్ను స్తుతించుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని నేను వేడుకొంచున్నా. మేమందరము నీ సన్నిధిలో ప్రార్థించున్నాం ప్రభు నాయన. త్వరగా నాయన నీ సన్నిధికి మేము అందరము చేరుటకు సహాయం దయచేయండి, కృప దయచేయండి ప్రభా. ఇదిగో నాయన బ్రాంచ్ సంఘాల్లో నడిపించున్నటువంటి బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. బిడ్డలను దీవించు, ఆశీర్వదించు ప్రభా. వారు చేయుచున్న పరిచర్యను కూడా నీ పాదముల దగ్గర పెట్టుచున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని నాయన నీ పాదముల దగ్గర పెట్టుచున్నాం. మేము అయితే బిడ్డల్ని చూడలేకపోతున్నాం కానీ ప్రభా నాయన, ఇంకో నాయన ఆరాధన నాయన నీ ప్రేమ ద్వారా ప్రభా నాయన మేము చూడగలుగుతున్నాం ప్రభా. యేసయ్యా వందనాలు వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని దీవించు ప్రభా. ఇది నాన్న ప్రభా నీ బిడ్డడు చెప్పుచున్నటువంటి ఆ వాక్కులు ప్రభా, ఆ మర్మాలు ప్రభా నీ బిడ్డడికి బోధించి మాట్లాడించండి. ప్రతి ఒక్క మాట ప్రభా మా జీవితాల్లో, నా జీవితాల్లో పనిచేయుటకు సహాయం చేయండి. బిడ్డలందరినీ నాయన మరొకసారి దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఈ సమయంలో పాస్టర్ గారు మంచిగా ప్రార్థన చేశారు. మరి అందరి తరపున పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. వెరీ గుడ్. ఓకే, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము ఉత్తర ప్రత్యుత్తరాలుగా వాక్యం చదువుకుందాం. రెస్పాన్స్ వర్డ్ చూద్దాం. మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా కీర్తనల గ్రంథంలో నుంచి 108వ కీర్తన చదువుదాం. చూడండి, కీర్తనలు 108, 108 చాప్టరు చదువుకుందాం. మొదటి నుంచి ఆఖరి వరకు నేను ఒక వచనం చదువుతాను, మీరు తర్వాత వచనాన్ని చదవవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. ఓకే. దేవా, నా హృదయము నిబ్రముగానున్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. గనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు.
నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతులోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము, ఏదోము మీదకి నా చెప్పు విసిరివేయుదును, ఫిలిష్తీయును బట్టి జయోత్సవము చేసి ఉన్నాను. కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకుని పోవును, ఏదోములోనికి నన్నెవడు నడిపించును. దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు గదా. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. మరొకసారి ఈ వచనం చూద్దాం, అందరూ కలిసి అదే వచనాన్ని. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించెదము, మా శత్రువులను అనగదొరుకువాడు ఆయనే. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో పిల్లరా అనౌన్స్మెంట్స్ ఏమి కనిపించట్లేదు, ఏమి కూడా మామూలుగానే బుధవారము, తర్వాత శుక్రవారము, శనివారము, ఆదివారం కూడా ఆరాధనలు ఎంతవరకు ఎలా జరిగాయో అలాగే మామూలుగా జరుగుతాయి. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. పిల్లరా, ఈ క్వారంటైన్ టైంలో లేకపోతే లాక్డౌన్ ఉన్నటువంటి సమయంలో వేరే ఆప్షన్ మనకి లేదు కనుక ఇలాగే మనం కొనసాగాలి. ఎంతవరకు మరి ఇలా కొనసాగడానికి అవకాశం అంటే ఉందో అలాగే మనం కొనసాగుదాం. తర్వాత దేవుడు ద్వారం తెరిచినప్పుడు ఏ విధంగా ఆరాధన చేయాలనేటువంటిది కూడా గవర్నమెంట్ వారే నిర్ణయిస్తారనేటువంటి మాట వింటున్నాం కనుక ఆ విధంగా మనం కొనసాగిపోదాం. అంతవరకు మన సహవాసాన్ని ఇలాగే మనం ముందుకి నడిపిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా చెప్తున్నాను, బుధవారపు దినాన్ని ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు దేవుని వాక్యం ఉంటుంది. తర్వాత శుక్రవారపు దినాన్ని కూడా ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు వాక్యం ఉంటుంది. శనివారపు దినాన్ని రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు వాక్యం ఉంటుంది. ఆదివారపు దినాన్ని ఉదయము 11 గంటలకు మళ్ళా నుంచి 12 గంటల వరకు ఈ వాక్యం ఉంటుంది కనుక దయచేసి దీనిని గమనించండి. అంటే ఇన్ని రోజులు ఉన్నటువంటి ప్రతి వాక్య సమయం లోపల ఒక అర్ధ గంట ముందుగానే మీరు కూడుకొని ఫ్యామిలీతో పాటుగా కూర్చొని అక్క 2-3 పాటలు పాడుకొని ప్రభువును స్తుతించి ఆరాధించి ఆ సమయానికి మీరు అవన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ కనుక అది చాలా గొప్ప ఆశీర్వాదం. దానిని ఒకసారి గమనించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. ఈ సమయంలో ప్రియులారా అనౌన్స్మెంట్స్ అయిపోయాయి. తర్వాతది ఆఫరింగ్స్ ఉన్నాయి. దయచేసి త్వరగా మనం ఆఫరింగ్స్ తీసుకుందాం. ఆఫరింగ్స్ ఇంట్లో ఉన్న వారందరూ కలెక్ట్ చేసుకోండి ఆఫరింగ్స్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆఫరింగ్స్ కలెక్ట్ చేసుకోండి. హల్లెలూయా. ఓకే, చాలా సంతోషం. ఆఫరింగ్స్ అందరూ కూడా కలెక్ట్ చేసుకున్నారనేటువంటి ఆలోచనకు వచ్చాను నేను. చాలా వేగం కరెక్ట్ అయిపోయి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఉంచి తిరిగి మళ్ళీ ఎప్పుడైతే ఆదివారం మనకి అంటే మందిరంలోకి రావడానికి అవకాశం ఉంటుందో మందిరంలోకి వచ్చి దయచేసి ఆ కానుకను మందిరంలోనే వేయండి. మీకు తెలుసు ఈ క్వారంటైన్ సమయంలో ఒకవేళ మందిరానికి ఆర్థికంగా కష్టమైనట్లయితే కొంచెం చికాకు గనుక మందిరానికి కావలసినటువంటి సహాయము నిధులు మనకి కావాలి కాబట్టిగా మందిరానికి మెయింటెనెన్స్ ఉంటుంది కనుక మీరందరూ ఆదివారం పూట దశంభాగాలు కానీ లేకపోతే ప్రత్యేక కానుకలు కానీ ఒకవేళ మందిరానికి ఇవ్వాలనేటువంటి ఆలోచన దేవుడు మీకు ఇచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా ఉంచి మందిరానికే తీసుకొచ్చి ఇవ్వండి. ఆ బాక్స్లో వేయండి. అది దేవుడికి మహిమ కలగడానికి మందిరానికి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఆశీర్వాదం ఉంటుంది. ఓకే, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ యొక్క వాక్యాన్ని మనం కొనసాగించుకుందాం. పిల్లరా క్షమించండి, వాక్యానికి ప్రార్థనకు ముందుగా మరొక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ క్వారంటైన్ టైంలో లేకపోతే లాక్డౌన్ టైంలో కానీ లేకపోతే లాక్డౌన్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళా మన అందరూ తిరిగి కలుసుకునేటువంటి సమయం వచ్చినప్పుడు కానీ
దయచేసి కొన్ని పద్ధతులు మనం పాటించాలి. ఎందుకంటే దీనికి కంప్లీట్గా వైరస్ రాలేదు, యాంటీ వైరస్ రాలేదు, ఆ యొక్క మందు రాలేదు. ఏమాత్రం కూడా మందు రాలేదు కనుక ఈ యొక్క కంటికి కనబడనటువంటి ఈ యొక్క శత్రువు మనిషిలోనే ఉంటాడు. మనిషి లోపలే ఎలా ఉంటాడో మనకి తెలియదు, ఎవరి దగ్గర ఉంటాడో మనకి తెలియదు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణం మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రాణాన్ని మనం చాలా నిర్లక్ష్యంగా వదులుకోవడం అనేటువంటిది కాదు, కానీ జ్ఞానానుసారంగా మనం చేయాల్సినటువంటి పనులు ఉంటాయి. నేను శనివారం దినాన్ని ప్రార్థనలో కూడా ఈ మాట చెప్పాను, మళ్ళీ ఈ దినాన్ని కూడా మీకు ఈ మాట చెప్తున్నాను. మీరు ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు దయచేసి మాస్క్ ధరించుకునే వెళ్ళండి. చేతికి గ్లౌజెస్ వేసుకుంటే చాలా మంచిది అనేటువంటి మాట. ఒకవేళ గ్లౌజెస్ అలవాటు లేదండి అని అంటే దానికి ఏమి చేయలేము, కానీ కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. లేకపోతే మన యొక్క లైఫ్ కొనసాగించడం అనేటువంటిది కొంచెం కష్టంగా ఉంటుంది. కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ఇచ్చి పంపించండి. మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు కానీ మీ యజమానుడు, ఇంట్లో ఉన్న యజమానుడు కానీ, పెద్ద కానీ, లేకపోతే ఫాదర్ కానీ, మదర్ కానీ ఎప్పుడైనా బయటకు వెళ్ళినట్లయితే దయచేసి మాస్కులు ధరించడం మాత్రం మానవద్దని ప్రభునామములో మనవి చేస్తున్నాను. రెండవది ఏంటంటే బెటర్ యూ మెయింటైన్ ద డిస్టెన్స్. షాప్కి వెళ్ళినప్పుడు ఏమైనా కొనేటప్పుడు అంటే మర్చిపోకుండా గబగబా దగ్గరికి వెళ్ళిపోవడం కానీ ఇలాంటి పనులు ఏమి చేయొద్దు. చాలా జ్ఞానానుసారంగా మనం ఉండాలి కనుక ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సర్వసాధారణంగా మార్కెట్లో ఆ డిస్టెన్స్ ఎవరు మెయింటైన్ చేయరు. వాళ్ళు మెయింటైన్ చేయలేదు కాబట్టి ఏం చేస్తామని చెప్పి మనం కూడా అలా కాకుండా జ్ఞానానుసారంగా ఏ షాపుల దగ్గర అయితే ఎక్కువ మంది లేరు ఒకవేళ ఆ షాప్కి వెళ్ళి సాధ్యమైనంత వరకు వస్తువులు కొనుక్కోవడానికి ఇలాగ మీరు జ్ఞానానుసారంగా మిమ్మల్ని మీరు కాపాడుకోనండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎవరికైతే వస్తుందో తను ఒక్కడికే నష్టం కాదు, తెలియకుండా ఇంటి వారందరికీ నష్టం వచ్చేస్తుంది. ఆకాను పాపం చేసినప్పుడు ఇంటి వాళ్ళు ఎవరికి చెప్పలేదు. కొంతమందికి చెప్పాడేమో, ఒకవేళ భార్యకి పిల్లలకి చెప్పాడు, లేదా భార్యకి చెప్పుంటాడేమో, చాలా మందికి తెలియదు. అదైన తర్వాత ఎవరికి తెలియదు కనుక మామూలుగానే హాయి మీదకి యుద్ధానికి వెళ్ళిపోతారు. యుద్ధంలో చాలామంది చనిపోతారు, మళ్ళీ వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ మోకరించి ప్రార్థన చేసి ఏంటి ప్రభు అని అడుగుతాడు. ప్రభు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆకాను బయటకు వస్తాడు. ఆ తర్వాత ఆకానికి భయంకరమైన శిక్ష వస్తే ఆకాని ఇంటి వారందరూ చచ్చిపోతారు. పిల్లలు, చిన్నపిల్లలు, ఇన్నోసెంట్ పీపుల్, వాళ్ళు చాలా ఇన్నోసెంట్ పీపుల్ అన్నమాట అంటారు. వాళ్ళందరూ చచ్చిపోతారు. కనుక ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఇండివిజువల్ ఎనిమీ ఏం చేస్తుంది తెలుసా అండి? ఒక వ్యక్తి యొక్క నిర్లక్ష్యము, ఒక వ్యక్తి యొక్క మొండితనము ఏం చేస్తుందంటే ఇలాంటి పరిస్థితుల లోపల అమాయకులైనటువంటి ప్రాణాలు చాలామంది పోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రస్తుతం అమెరికాలో ఇదే జరిగింది మన కళ్ళ ముందే. ఆ దేశం లోపల ఆల్మోస్ట్ లక్ష మంది వరకు చనిపోయిన వాళ్ళు 1,00,000 మంది ఆడిపోయినట్టుంది అనుకుంటాను నేను. వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారంగా 1,00,000 చనిపోతుంది. ఈ తక్కువ సమయంలో మన లాక్డౌన్ అయ్యి మనం పైకి రాలేకపోతున్నాం కదండి. ఈ తక్కువ సమయంలో ఒకేసారి 1,00,000 మంది చనిపోయారంటే మీరు ఆలోచించండి. ఆ మనుషుల యొక్క అవిధేయత, ఎంత చెప్పినా వినకుండా, పట్టించుకోకుండా, వాళ్ళ యొక్క ఆలోచన ఉపయోగించుకొని వారి యొక్క అవిధేయత అన్నమాట, డిసొబీడియన్స్, నష్టం కలిగించి అమాయకులు చచ్చిపోయారు. అమాయకులు మంచి జ్ఞానం కలిగినటువంటి డాక్టర్స్ చచ్చిపోయారు, మంచి నర్సెస్ చచ్చిపోయారు చాలామంది. కనుక ఇదంతా ఇన్విజిబుల్ ఎనిమీ చేసేటువంటి వర్క్ ఇది. కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేసుకునండి. ఎంత దగ్గర బంధువులు అయినప్పటికీ కూడా పైనుంచి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగానే వందనాలు చెల్లించండి. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇవన్నీ చూసుకోండి దయచేసి. ఈ విషయంలో నా దగ్గర ఒక వీడియో వచ్చింది. మీరైతే నేను ఈ వీడియోను దీన్ని రేపటి అంటే నేను దీనిని మీకు పంపిస్తాను, ఏ రోజులో పెడతాను, పరిశీలన చేయండి. కానీ అది మనకు కుదరదు. అది అంటే ఎలాగుంటుందో మీకు చెప్పడానికి కోసమే, అది మన దేశానికి కుదరదు. అది ఎలాగుంటుందో మీకు చెప్పడం కోసమే దాన్ని పెట్టాను. నేను చూపిస్తాను మీకు నేను. ఓకే, చాలా సంతోషం ఈ విషయంలో. కనుక దయచేసి ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకొని జ్ఞానానుసారంగా మనం ముందుకు పోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ సమయంలో వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన.
దేవా మీ కృప కొరకు వందనాలు. ఇదిగో నాయన మరొక ఆదివారపు దినాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. శక్తిమంతుడైన దేవుడు ప్రభువా మీ పాదములకు వందనాలు. దేవా ఇదిగో తండ్రి ప్రభా ప్రపంచంలో ఉన్న ప్రభా నాయన ఒక భయంకరమైనటువంటి శత్రువు కంప్లీట్గా దట్స్ ఇన్విజిబుల్ ఎనిమీ మై ఫాదర్ లార్డ్ గాడ్ ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు మూల ప్రాంతాలకు ప్రాకి ప్రభా నాయన సాధ్యమైనంత వరకు మనుషుల్లో ప్రభా నాయన భయము కలిగించి ప్రభా తండ్రి ఫైనల్గా ప్రభా నాయన ఆ వ్యక్తుల్లో ప్రభా తండ్రి మరణాన్ని తీసుకొని వెళ్ళడానికి ప్రభా ప్లాన్ చేసుకొని ప్రభా వచ్చినటువంటి ఈ యొక్క శత్రువు ప్రభా నాయన కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మాకు జ్ఞానం కావాలని ఆశపడుతున్నాం ప్రభా. దేవా నిన్నటి దినాన్ని శనివారం దినాన్ని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రభా మీరు మాట్లాడారు మాతో ప్రభా నాయన ఇహలోక సంబంధమైన దేవత చాలా వరకు మనోనేత్రాలకు గురుడితనం కలిగజేస్తుందని మాట్లాడారు. దేవా ప్రభా నాయన ఆ యొక్క ఇన్విజిబుల్ ఎనిమీ ప్రభా చాలా వరకు నష్టాన్ని కలిగిస్తుందని మాట్లాడారు. మనకి ఈ సమయంలో మేము ప్రభా దాన్ని జయించడానికి ప్రభా నాయన మాకు చాలా జ్ఞానం కావాలని ఆశపడుతున్నాం. ఈ సమయంలో మీ కృప దయచేయండి. ఆ జ్ఞానానుసారంగా మేము ప్రవర్తించడానికి మొండిగా ప్రభా తండ్రి నాయన ఎవరి మాట వినకుండా మా ఇష్టం వచ్చినట్లు మేము ప్రవర్తించుకుంటాం ప్రభా నాయన జ్ఞానం కలిగి ఈ లోకంలో ప్రభా తండ్రి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ విషయంలో ప్రభా మాస్క్ ధరించడంలో కానీ లేకపోతే ప్రభా డిస్టెన్స్ మెయింటైన్ చేయడంలో కానీ వీటన్నిటిలోని కూడా ప్రభా నాయన మాకు జ్ఞానం అనుగ్రహించి ప్రభా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దేవ ఇచ్చిన బిడ్డలు ఇచ్చినటువంటి కానుకలు బట్టి మీకు వందనాలు. ఆ కానుకలను దీవించు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి ముఖ్యంగా ప్రభా ఈ వారం రోజుల్లో ఉన్నటువంటి ప్రభా నాయన బర్త్డేల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అది అలాగేనైనా వారి వివాహపు యానివర్సరీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏ బిడ్డలకైతే ప్రభా తండ్రి బర్త్డేస్ ఉన్నాయో ప్రభా ఆ బిడ్డలందరినీ సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. వాళ్ళని దీవించమని మనం చేస్తూ ఉంటున్నాం ప్రభా. మీ పాదములకు వందనాలు 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 వందనాలు. అలాగే ఈ సమయంలో ప్రభా నాయన దేవా ప్రభా మరొకసారి నాయన మా ప్రియుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా గతించినటువంటి దినాల్లో ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా వారి సొంత ఇంట్లో ఉన్నటువంటి ఆ ప్రియుల్ని కోల్పోయారో ప్రభా మరొకసారి ఆదివారపు దినాన్ని ఆ కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు. బాబు జాన్ హైడ్ బాబుని ప్రభా నాయన బ్యూలాను మెల్కి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా నాయన. కుమార్తె మేరీ గ్రేస్ని మీరు పిలిచారు. ఆ కుటుంబానికి నాయన ఇంకను ప్రభా సంపూర్తిగా ఆదరణ కలిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే సమయంలో ప్రభా కుమార్తె విజయ ప్రభా నాయన దేవా మీరు పిలిచారు తండ్రి. బాబు రమణ పిల్లలు ఉన్నారు దేవా వాళ్ళకి ముగ్గురికి ప్రభా కావాల్సిన రీతిగా ప్రభా తండ్రి నాయన నీ యొక్క కంఫర్ట్ ప్రభా తండ్రి నీ కృపను ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే సమయంలో ప్రభా నాయన బాబు తండ్రి నాయన దేవ కుమారుడు డేవిడ్ ప్రభా తండ్రి మీ సన్నిధికి చేర్చబడ్డాడు నాయన దేవా తండ్రి నాయన. అలాగే ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. కుమార్తె ప్రభా మేరీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా ప్రమిళ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి నా ప్రభా నాయన. అలాగే ప్రభా రాబర్ట్ కొరకు ప్రభా నాయన జాషువా కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబం పట్ల నాయన మీ కృపను అనుగ్రహించవలసిందిగా మనవి చేస్తున్నాను తండ్రి నాయన. దేవా మీకు వందనాలు. ప్రమిళ కుమార్తెను బట్టి నాయన తన భర్తను బట్టి కూడా మీకు వందనాలు. ఆ కుటుంబానికి మీ ఆదరణ దయచేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఈ సమయంలో ప్రభా తండ్రి నాయన ప్రభా దేవా కుమార్తె మేరీ యొక్క నాన్నగారు ప్రభా కూడా నాయన దేవా మీ అందరూ ఎదిరించారు. ఈ సమయంలో ప్రభా నాయన ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మేరీ తల్లిగారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే కుమారుడు కృపానందం కొరకు తన భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాయన. ఆ బిడ్డలందరి కొరకు ప్రత్యేక రీతిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాలకు నాయన మీ ఆదరణ తండ్రి దయచేయవలసిందిగా ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా మీకు వందనాలు 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 వందనాలు. అలాగే బిడ్డలందరినీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. విరామాన్ని మీరు మహింపరచుకునమని ప్రభా దేవా మరొకసారి ఇచ్చినటువంటి కానుకలను మీరు దీవించిన ఆయన అభివృద్ధి చేయండి ప్రభా. వాక్యంలోకి వెళ్తున్నాం ప్రభా. మీరే వాక్యాన్ని ప్రభా నాయన తండ్రి మీరు మాకు అనుగ్రహించి బాబు నాయన నడిపించమని మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తుంటున్నాను పిల్లరా. ఈ సమయంలో మనం ప్రైజ్ గాడ్ వాక్యంలోకి మనం వస్తున్నాం. ఇంతవరకు నిన్నటి దినాన్ని శనివారపు దినాన్ని మనము ఆర్మర్ ఆఫ్ గాడ్ దేవుడిచ్చిన సర్వాంగ కవచము అనేటువంటి దాని మీద వాక్యాన్ని ధ్యానం చేస్తాం. చాలా వరకు వాక్యం ధ్యానం చేస్తాం. నేను చెప్పాను ఇదే వాక్యాన్ని సిరీస్గా మీ మధ్యలో ఉంచాలనేటువంటి ఆశ నాకుంది. ఎందుకంటే ఆఖరి దినాల్లో ప్రభు యొక్క రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టిగా మనకు సిద్ధపాటు చాలా అవసరం.
ఇంతవరకు చాలా రకరకాలైనటువంటి వర్తమానాలు విన్నాం మనం. ప్రార్థన మీద విన్నాం, జ్ఞానం మీద విన్నాం, విశ్వాసం మీద విన్నాం మనం, ఇంకా సహవాసం మీద విన్నాం మనం. ఇలాగా చాలా రకాలైనటువంటి రీతి గుండా దేవుడు నడిపించి ప్రార్థనల్ని మనకి ఏర్పాటు చేశాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నిన్నటి వరకు ఎంతవరకు వాక్యాన్ని మనం ధ్యానం చేసామనేటువంటిది పరిశీలన చేసినప్పుడు ఆ బెల్ట్ గురించి మనం అటువంటిది ఏంటంటే అపవాది యొక్క తంత్రాల గురించి, వాడి యొక్క లక్షణాల గురించి, వాడి తాలూకా క్యారెక్టర్ గురించి, వాడి స్వభావం గురించి చాలా వరకు మనం వాక్యాన్ని ధ్యానం చేస్తాం. వాడు సింహం వలె ఎవరిని మృంగుతున్నాడు, తిరుగుతున్నాడని చెప్పాం. మనుషులకు మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించేవాడని చెప్పాం. అలాగే దేవుని దగ్గర రాత్రులు పగలు కూడా నేరాలు మోపేవాడు అనేటువంటి మాట చెప్పాం. ఆ సమయంలో పిల్లరా తర్వాత కుక్కను కట్టేటువంటి బెల్ట్ లాగా మనుషుల యొక్క బలహీనతలు పట్టుకొని వాళ్ళని వేటాడుతూ ఆ బలహీనతలో ముంచేసి దేవుని దగ్గరకు రాకుండా చేసేటువంటి ఆ విధానాలు కూడా వాడు చేస్తాడనేటువంటి మాట మీతో నేను పంచుకోవడం జరిగింది. అదైన తర్వాత దేవుడి ఇదన్నిటినీ జయించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకునేటువంటి మాట మీద కూడా కొన్ని విషయాలు నేను పంచుకున్నాను. పిల్లరా, సర్వాంగ కవచం అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది అనేటువంటి మాట అంటే ప్రభువు వచ్చినప్పుడు ప్రభువుని ఎదుర్కోవడానికి ఉపయోగపడేటువంటిది. ఈ దినాన్ని చాలా ఓపెన్గా చెప్తాను మీతో నేను. ఈ సర్వాంగ కవచం అంటే ఏంటండి అనేటువంటిది మనిషి యొక్క మనుగడ, మనం చేసేటువంటి పనులు కానీ, మనం చేసే కార్యాలు కానీ అవి చెడ్డమైనా మంచివైనప్పటికీ కూడా, ఇతరులకు బాధ కలిగించేవైనా, ఇతరులకు సంతోషాన్ని కలిగించేవైనా, ఇతరులకు నష్టాన్ని కలిగించేవైనా, ఇతరులకు ఆశీర్వాదాలు కలిగించేవైనప్పటికీ కూడా, అది ఏవైనప్పటికీ కూడా ఏది ప్రాముఖ్యమైనదంటే మన లోపల ఏది ప్రాముఖ్యమైనదంటే మన మనస్సు ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే దేవుడు ఏమంటాడంటే మారు మనస్సు పొందు అంటాడు దేవుడు. మొట్టమొదట మనస్సు మర్చుకోమంటాడు. కానీ మనస్సు చాలా ప్రాముఖ్యమైనటువంటిది కదా అండి. ఎస్, ఈ దేవుడిచ్చే సర్వాంగ కవచం ఉందే, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఒకే మాటలో చెప్పాలంటే ఈ సర్వాంగ కవచంలో చాలా ఉన్నాయి. రమారమి 6 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి సర్వాంగ కవచంలో. మనం ప్రధానమైనటువంటిది ఆ బెల్ట్ ఆఫ్ గాడ్, నడికట్టు గురించి మనం పరిశీలన చేసాం. ఇంకా 2-3 ఉన్నాయి ఇందులో. ఇంకా అలాగున మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి. ఒకటి నడికట్టు గురించి చూసాం, తర్వాత బ్రెస్ట్ ప్లేట్ గురించి చూసాం, చూడలేదు ఇంకా. తర్వాత సమాధానకరమైనటువంటి జోడులు చెప్పులు తొడుక్కోమంటాడు దేవుడు. తర్వాత షీల్డ్ అంటాడు దేవుడు. తర్వాత హెల్మెట్ అంటాడు దేవుడు. తర్వాత సోర్డ్, కత్తి అంటాడు. ఇవన్నిటి గురించి కూడా ఇవన్నీ కూడా సర్వాంగ కవచము లోపల ఉన్నటువంటి. సర్వాంగ కవచానికి హెల్మెట్ ఉంటుంది కదండి. ఎస్, బ్రెస్ట్ ప్లేట్ ఉంటుంది, ఏమే బెల్ట్ ఉంటుంది, అంటే నడుము కట్టి దట్ ఉంటుంది, బెల్ట్ ఉంటుంది, షూస్ ఉంటాయి, పాదములకు జోడులు అనేటువంటి మాట మాట్లాడతాడు, పదరక్షలు ఉంటాయి, చేతిలో ఖడ్గం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇదన్నిటినీ కలిపి ఏమంటామంటే సర్వాంగ కవచము లోపల ఉన్నటువంటి. యుద్ధానికి ఒక సైనికుడు వెళ్ళినట్లయితే సైనికుడు ఒక కిట్ ఏర్పాటు చేస్తారు, ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది అనమాట. ఆ లోపల భోజనం ఉంటుంది, ఆ లోపలే వాటర్ ఉంటుంది, ఆ లోపలే కావాల్సినటువంటి ఆ బ్యాగ్ లోపలే కొన్ని భాగాల లోపల కావాల్సినటువంటి ఆ శత్రువుని ఎదుర్కొనేటువంటి మందు సామాను ఉంటుంది, ఆ యొక్క గన్స్ అవి ఉంటాయి, చేతిలో ఫిస్తులు ఉంటుంది, ఇంకొక చేతిలో కూడా దానికి బొరవటి ఉంటుంది, ఈ ప్రక్క లోపల చిన్న కత్తి కూడా ఉంటుంది. ఇలాగా చాలా ఉంటాయన్నమాట. ఇవన్నీ వేసుకుని ఆ వ్యక్తి వచ్చినప్పుడు అదంతా ఒక డ్రెస్ అనమాట, అమ్ముతారనమాట. యుద్ధంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క ఆ డ్రెస్ అందులో ఉంటుంది అనమాట. అలాగే బ్రెస్ట్ ప్లేట్, అలాగే సర్వాంగ కవచం అనేటువంటి మాట దేవుడు చెప్పాడు. ఈ సర్వాంగ కవచాన్ని ఒక్క మాటలో చెప్తాను. మళ్ళీ నేను చెప్పాను, ఒకరికి ఆశీర్వాదంగా ఉండడానికి కానీ, ఒకరికి దీవెనికరంగా ఉండడానికి కానీ, ఒకరికి నష్టకరంగా ఉండడానికి కానీ, మరొకరికి వేదనకరంగా ఉండడానికి కానీ, లేకపోతే ఇంకా ఏవైనప్పటికీ కూడా ఎలాగే జరగడానికి కూడా ఏది ప్రాముఖ్యం అంటే మన మనస్సు ప్రాముఖ్యం. ఈ దినాన్ని దేవుడిచ్చు సర్వాంగ కవచము. మళ్ళా చెప్తున్నాను, దేవుడి వాక్యం లోపల మాట చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కొద్దాం మనం. మీకు ఆ వాక్యాన్ని మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 6వ అధ్యాయము
12వ వచనంకి వచ్చిన 11వ వచనము 14వ వచనం 2 వచనాలు కూడా చూద్దాం ఈ సమయంలో. 11వ వచనంలో ఏముంటుందంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునేటువంటి మాట. అదే సమయంలో 14వ వచనంకి వచ్చినప్పటికీ దేవుడిచ్చు 13వ వచనం ఆఖరి మాట క్షమించారు 13వ వచనం ఆఖరి మాటలో దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునేటటువంటి మాట. ఇలా దేవుడిచ్చే సర్వాంగ కవచం అనేటువంటి దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే దీని ఏంటయ్యా అంటే దేవుని మనస్సు అనేటువంటిది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మనస్సు అనేటువంటిది. పిల్లరా ఒకసారి ఎఫెసీల తర్వాత ఉంటా చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి ఒకసారి. మై లార్డ్ క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుడు అనేటువంటి మాట ఉంది ఒకే ఒక వచనం లోపల. ఆ తరువాత 6వ వచనము, 7వ వచనము, 8వ వచనాన్ని పరిశీలన చేస్తే ఆ మనస్సులో ఏమున్నాయో మనకు తెలియచేయబడతారు. కనుక దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచము, ఆమేన్, దేవుడిచ్చినటువంటి ఆర్మర్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మనస్సు మనకు కానీ దేవుని యొక్క మనస్సు ఒక్కసారి లోపలికి వస్తే దేవుని యొక్క మనస్సును వెంబడించడం కానీ లేకపోతే ఆ మనస్సు ప్రకారంగా చేయడం అలవాటు చేసుకుంటే పిల్లరా ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. కానీ ఒక నిబంధన ఏముందంటే దేవుడి యొక్క మనస్సు రావాలంటే ఏమి జరగాలి అంటే మన మనస్సు చచ్చిపోవాలి. అందుకని పౌలు అంటాడు కదా, ఇక జీవించేవాడను నేను కాను, క్రీస్తే రాయందు జీవిస్తున్నాడనే మాట మాట్లాడతాడు. మన మనస్సులోకి క్రీస్తు మనస్సు రావాలంటే మా మనస్సు చచ్చిపోవాలి. కానీ మనలో ఉన్నటువంటి ఒక బాధకరమైన సంగతి ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో క్రీస్తు యేసు మనస్సు ఉంటుంది, మరికొన్ని ప్రాంతాల లోపల కంప్లీట్గా పొల్యూటెడ్ అయిపోయినటువంటి మన మనస్సు ఉంటుంది. రెండు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అందుకని రెండు కలిసి ప్రయాణం చేస్తే ప్రయాణం కొనసాగదు. అందుకని ఏమంటాడు, వెచ్చగా ఉండు, లేకపోతే ఏమంటాడు చెప్పండి, చల్లగా ఉండు. కానీ నులివెచ్చగా ఉన్నట్లయితే నువ్వు తోసివేయబడతావు, తరివేయబడతావు అని కాదు, కానీ ఉమ్మి వేయబడతావు అంటాడు. అంటే చాలా అసహించుకునేటువంటిది. ఎవరైనా ఇలా చూసి ఉమ్మేశారంటే, మనుషులు చూసినప్పుడు కానీ కొంపు చూసినప్పుడు కానీ ఇలా చూసినప్పుడు కానీ ఉమ్మేశారంటే అర్థం ఏంటయా అంటే చాలా నీచమైనటువంటిది. ఒక 2 దెబ్బలు కొట్టినా పర్వాలేదు, కానీ ఇలా చూడగానే ఉమ్మేస్తే ఎంత నీచమైనటువంటిదో. ఇదిరాని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకరోజు దేవుని మనస్సు వాడి, 2వ రోజు నీ సొంత మనస్సు వాడి, మళ్ళా 3వ రోజు ఎప్పుడో అదే సమయం వచ్చినప్పుడు దేవుని మనస్సు వాడి, ఎవరైనా భేదాలు చూసినప్పుడు వాళ్ళని కనికరించడానికి దేవుని మనస్సు వాడి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైనా చూసినప్పుడు క్షమాపణ లేకుండా నీ మనస్సు వాడితే ఏమవుతుంది తెలుసా అండి, దేవుని దృష్టి లోపల మనము ఉమ్మివేయబడిన వారం అవుతాం. అందుకనే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ దేవుని మనస్సు సర్వాంగ కవచాన్ని తొడుక్కుంటే ఆయన రాకడలో హ్యాపీగా మనం వెళ్ళిపోతాం. ప్రైజ్ లార్డ్. దేవుని సేవకులు వెళ్ళిపోయారు, బిల్లీ గ్రహం గారు వెళ్ళిపోయారు, ఆమేన్. తర్వాత రేనాడ్ బొంకయ్య గారు వెళ్ళిపోయారు, ప్రైజ్ లార్డ్. రవి జక్రీ గారు ఈ మధ్యకాలంలో వెళ్ళిపోయారు. వీ డోంట్ నో మళ్ళీ ఇంకా ఎంతమంది దేవుని సేవకులు ఆయన సిద్ధపరుస్తున్నాడు, తీసుకుని వెళ్తున్నాడు మనకి ఏమాత్రం కూడా తెలియదు. మనం అనుకుంటాం కదా, ఒకసారి ఒక ఆయన మాట్లాడుతున్నాడు, రవి జక్రీ గారు అంత మంచి దేవుని సేవకులు కదండి, అంత మంచి వాక్యాలు చెప్పారు, ఆయన క్యాన్సర్ ఎందుకు వచ్చిందండి అని అన్నాడు. పిల్లరా, దేవుడు జ్ఞానవంతుడు, అది మనం కాదనలేము. దేవుడు తన బిడ్డలతో డీల్ చేసేటప్పుడు ఆయన పాపం చేశాడని కానీ లేకపోతే ఇలాగని కానీ అలాగని కాదు. కొన్ని సమయాల్లో ఆయన తీసుకుని వెళ్లే ముందు ఆయన వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడతాడు. మన ఆలోచన ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో పాపం చేశారు అందుకే దేవుడు ఎలాగో చేశాడు అనేటువంటి మన ఆలోచన ఇది. అందుకనే మన మనస్సు వద్ద ఏమాత్రం కూడా క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనకు ఉండాలి. అప్పుడు అదేంటంటే దేవుడు వాళ్ళని ప్రిపేర్ చేసి క్లీన్ చేస్తాడు. ఒకసారి చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో, పిల్లల్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళేటప్పుడు ఏ తెల్లవారుజాము 4 గంటలకో 5 గంటలకో ట్రైన్కి వెళ్ళినట్లయితే పిల్లలు లేవరు వాళ్ళు ఏమాత్రం కూడా. కానీ మనమే బలవంతంగా లేపి వాళ్ళు ఇష్టపడరు ఏమాత్రం కూడా. వాళ్ళ పళ్ళు తోమి, ముఖం కడిగి, ముక్కు శుభ్రం చేస్తాం, అన్ని శుభ్రం చేస్తాం పూర్తిగా అనమాట అండి. మంచి బట్టలు వేస్తాం, ఆ నిద్రలోనే ఉంటారు వాళ్ళు కంప్లీట్గా. మనం డీల్ చేస్తాం అప్పుడు పిల్లలతోటి. పిల్లల్ని మనం తయారు చేస్తాం.
మనం క్లీన్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఆ ముఖం అది కడిగి ఆ పౌడర్ అది రాసినప్పటికీ కాస్త నిద్ర వదులుతుంది అనమాట అండి. అప్పుడు మనతో పాటుగా 4 గంటలైనా 3 గంటలైనా మామూలుగా భయపడకుండా మనతో పాటు ప్రయాణమై వస్తారు. దేవుడు తన బిడ్డలని పిలిచేటప్పుడు, తీసుకుని వెళ్ళేటప్పుడు కాసేపు వారితో కొన్ని విషయాలు మాట్లాడతాడు. ప్రైజ్ లార్డ్. ఒకసారి ఒక సేవకుడు ఏమన్నాడంటే, బాగా వినండి మాట. ఒకసారి ఆ సేవకుడు ప్రార్థన చేసుకున్నాడు, చాలా నీరసం అయిపోయాడు. ఇంకా అనుకున్నాడట, ప్రభువా నన్ను తీసుకెళ్ళిపోండి ప్రభువా, నేను వచ్చేస్తాను నాయన, ఈ బాధ భరించలేకపోతున్నాను ప్రభువా అంటే, ప్రభు వచ్చి కూర్చున్నాడు. నాయన తీసుకెళ్ళిపోరా అంటే, బాబు తీసుకెళ్ళిపోయినా వచ్చావు బాబు, నీతో వచ్చేస్తానైనా పరలోకానికి, ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఈ మనసు మీద ఉండలేకపోతున్నాను ప్రభువా, ఒక్కడైపోయాను ప్రభువా, ఉండలేకపోతున్నాను, పిల్లలు దుఃఖపెట్టేస్తున్నాను ప్రభువా, నాకు వద్దు నాయన, నీతో వచ్చేస్తాను ప్రభువా అని ప్రార్థన చేసేటప్పుడు ప్రభు అడిగారట, మరి నువ్వు వచ్చేస్తానంటున్నావు, నీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా అని అడిగారు. అంటే పరలోకానికి వెళ్ళక ముందు మనకు అర్థం కాదు కొన్ని విషయాలు. ఆఖరి కోరిక నీకు ఏమైనా ఉందంటే ఆయన అన్నాడట, బాబు నాకు కొన్ని కోరికలు ఉండిపోయాయి బాబు అన్నాడు. ఏంటి చెప్పు అంటే, నా ప్రభు నా పెద్ద కుమారుడు ఇలా ఉండాలని ఆశపడుతున్నాను, నా కుమార్తె ఎలా ఉండాలని ఆశపడుతున్నాను, నా సంఘం ఎలా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభు నాయన, లేకపోతే ఇదో ప్రభు ఇలాగైతే చాలా మంచిదని ఆశపడుతున్నాను ప్రభు అనేటువంటి మాట చెప్పినప్పుడు ప్రభు అన్నారట, అవన్నీ నువ్వు చెప్పినవన్నీ నేను చేస్తాను అని చెప్పారట. ఇట్స్ ఏ టైం అనమాట అండి, ఏ టైం. అక్కడ దేవుడు చాలాసేపు అలా మాట్లాడారు, ఇద్దరు అలా మాట్లాడుకున్నారు అనమాట అండి. అది అయిన తర్వాత ఈ లోపల అంటే అది టైం ఇచ్చినప్పటికీ మళ్ళీ మధ్యలో పిల్లలు రావడం ఇవన్నీ జరిగినప్పుడు, మధ్యలో పిల్లలు వచ్చినప్పుడు పిల్లలతో మాట్లాడినప్పుడు అన్నాడట, ఇవాళ ప్రభు నా దగ్గరికి వచ్చారు, ప్రభు నాతో మాట్లాడారు, నేను వెళ్ళిపోతున్నాను ప్రభు దగ్గరకు, కానీ వెళ్ళిపోయే ముందు ప్రభు నన్ను అడిగారు, నన్ను దేవుడు నీకు ఏం కావాలని అడిగితే ఇలా కావాలని నేను అడిగాను ప్రభుని. అడిగినప్పుడు ప్రభు నాతో అన్నారు కదా, అవన్నీ నేను చేస్తానని ప్రభు ఇచ్చారు. పెద్ద కుమార్తె చెప్పాడు, అరా నీ జీవితంలో దేవుడు ఇలా చేస్తాడు, చెల్లి విషయంలో దేవుడు ఇలా చేస్తాడు, అందరి విషయంలో దేవుడు చేస్తాడు, ఏం భయపడద్దు అంటే అలా ఆశ్చర్యపోయారట. ఏంటని చెప్పేసి అనమాట. ఏం చేస్తారు నాన్న అంటే, నీకు ఇలాంటి ఆశీర్వాదం వస్తుంది, నీకు ఇది ఆశీర్వాదం వస్తుంది అని చెప్పినప్పుడు అలా ఆశ్చర్యపోయారనమాట. అదైన తర్వాత ఆ రోజు రాత్రి మళ్ళా ప్రభు వచ్చిన తర్వాత ఆయన ప్రభు దగ్గర తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన కుమారుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే అయ్యా మా డాడీ ఏవైతే చెప్పారో అవన్నీ మా జీవితంలో జరిగాయి అని చెప్పి. ప్రైజ్ లార్డ్. కొన్ని సమయాల్లో దేవుడు అలా కూర్చోబెట్టి మనుషులతో డీల్ చేస్తాడు. గనుక మనకి దేవుడి యొక్క మాట విని దేవుడితో ఉండడానికి ప్రియరా దేవుడిచ్చినటువంటి మనస్సు మనకు కావాలి. మనకి దేవుని మనస్సు లేకపోవడాన్ని బట్టి చాలా తొందరపాటు ఉంటారు. ఎక్కువ ప్రార్థన చేస్తే కాయలేం, ఎక్కువ ప్రసంగం చేస్తే కాయలేం, ఎక్కువసేపు కూర్చుంటే కాయలేం, దేవుని సన్నిధిలో ఎక్కువసేపు ఉంటే కాయలేం. ఎంత వేగం 12:30 అయిపోద్ది, ఎంత వేగం 12:30 అయిపోద్ది, ఎంత వేగం వెళ్ళిపోదాం, మనసు అంత లోపల అనమాట అండి. కారణం చెప్పంటారా అండి, దేవుణ్ణి ప్రేమించే మనసు లేకపోవడం. జాగ్రత్త, ఆయన రాకడ దగ్గర అవుతుంది, ప్రభు వచ్చే సమయం వచ్చింది. నువ్వు ఆలోచించుకున్నట్టు దేవుడు రాకడ ఉండదు, నువ్వు ఆలోచించుకున్నట్టు నువ్వు ఊహించుకున్నట్టు ఉండదు. రోడ్డు మీద ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా అండి, మామూలుగానే మాట్లాడుకుంటేనే నేను చాలా మందిని చూశాను. నేను రోడ్డు మీద మాట్లాడుకుంటే వెళ్ళి మనుషులు గుద్దేస్తారు, వెళ్ళి మాట్లాడుకుంటే వెళ్ళిపోయి ఇదిలో పడిపోతూ ఉంటారు అనమాట. ఆ తర్వాత వాళ్ళు ఏమైంది అంటే, ఏం లేదు సార్ అంటే మనకు తెలుసు నడుస్తున్నాడు కదా ఎక్కడో ఉంటాడు అనమాట. మనలో కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటాం. నేను చూస్తూ ఉంటున్నాను కొన్ని సమయాల్లో మందిరంలోకి వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఇలా తల ఉంచుకొని ఎవరితో మాట్లాడరు, ఆలోచించుకొని వెళ్ళిపోయి మళ్ళీ అలా రోడ్డు పక్క మళ్ళీ వస్తారు, మళ్ళీ ఇలాగ వెళ్తూ ఉంటారు. ద రీజన్, బీ కేర్ఫుల్. మీ మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆయన వస్తే మిగిలిన వెళ్ళిపోతారు, మనం మిగిలిపోతాం మనం. ఓకే, కనుక ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవడం కోసమని ఈరోజు వాక్యంలో నుంచి మరికొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను కదా. మొట్టమొదట నిన్న దినాన్ని, శనివారం దినాన్ని ఆ బెల్ట్ గురించి మాట్లాడాం, నడుము దట్టినటువంటి దాని గురించి మాట్లాడాం. అందులో మరొకసారి ఆఖరి మాటలు మనం మీకు జ్ఞాపకం చేసి తిరిగి మళ్ళీ అందులోని మళ్ళీ మనం ముందుకు కొనసాగుదాం. కీర్తన గ్రంథము 109వ కీర్తన, కీర్తన గ్రంథము 109వ కీర్తన 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం నేను దినాన్ని. మరొకసారి ఆ వచనాన్ని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. తాను కప్పుకొను వస్త్రము వలెను, తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను, అది వారిని వదలకుండును. ప్రైజ్ ది లార్డ్. మనం వేసుకున్నటువంటి వస్త్రము మనల్ని వదిలేదే మాత్రం కూడా. గ్లోరీ.
మనం ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా కదండి, ఎస్, ఎంత గాలిలో మనము నడిచినా, ఆమేన్, ఎలాంటి ప్రాంతంలో ఈదుకుంటూ వెళ్ళినా, గాలి తుఫాను మధ్య లోపల మనం చిక్కుకొని పోయి మనం పైన నడుచుకుంటూ ముఖం మీద గుడ్డ వేసుకొని లేకపోతే మీద గొడుగు పెట్టుకొని ఇలాగ అనుకుంటూ వెళ్ళినప్పటికి కూడా మనము ధరించిన వస్త్రము మనల్ని వదిలిపెట్టదు మాత్రం కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఏమంటాడంటే దేవుడు ఆయన సర్వాంగ కవచాన్ని ధరించుకోమంటాడు. అలాగే నడికట్టు ఉంటుంది కదా అండి, చూడండి, ఇందులో క్లియర్గా రాయబడింది, తాను నిత్యము కట్టుకొను. చూడండి ఒక మాట, తాను నిత్యము కట్టుకొను. ఆయా సమయాల్లోని కాదు. బట్టలు మనం వేసుకుంటాం, ఇంటికి రాగానే మళ్ళీ వస్త్రాలు మార్చుకుంటాం, ఇంటి దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు మనం వేసుకుంటాం కదండి, ఎస్, మార్పు ఉంటుంది. కానీ నడికట్టు గురించి ఏమంటాడంటే తాను నిత్యము కట్టుకొను. గ్లోరీ టు ద లార్డ్. తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలె అది వారిని వదలకుండును. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక మనం ధరించుకున్నటువంటి, అందుకే ఏమంటాడంటే నడుమునకు దట్టి అనేటువంటిది, దట్టి నెంబర్ 1 చెప్పండి. దట్టి అంటే దేవుని యొక్క సత్యము, ఆమేన్. అది నిత్యము కట్టుకొను. ఒక్కసారి కట్టామంటే వదలన సత్యం. అదే మరి నిన్న దినాన్ని మాట్లాడుకున్నాం. మరొకసారి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకే, అదైన తర్వాత ఈ సత్యం గురించి ఇంకో మాట చెప్తాను చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము. దానియేలు గ్రంథం, మీరందరూ నోట్బుక్ తెచ్చుకున్నారు అనుకుంటున్నాను, రాసుకుంటున్నారు అనుకుంటున్నాను. నువ్వు ఖచ్చితంగా నోట్ చేసుకోండి, ఏమాత్రం కూడా మిస్ అవ్వడానికి ప్రయత్నం చేయవద్దు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒక మాట చూద్దాం చూడండి సమయంలో. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం. నేను కన్నులెత్తి చూడగా ఆమేన్ నారబట్టలు ధరించుకుని ఒకడు కనబడెను. అతడు నడుమునకు మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నడికట్టును దేంతో పోల్చాడు అంటే సత్యమట. ఎలాంటిదంటే మేలిమి బంగారం. ట్రూత్ ఈజ్ ఇంపార్టెంట్. కొన్ని విషయాలు మాట్లాడుతాం కదా అండి, ఆయన అబద్ధం ఆట సార్ అంటాం, ఆయన ఒక మాట అన్నాడంటే మాటే సార్ అంటాం. కొంతమంది గురించి మాట్లాడతాం మనం, బట్ వాట్ అబౌట్ us? మన గురించి మనం ఏం మాట్లాడుకుంటామండి? చాలా సమయాల్లో నిలబడలేకపోతున్నాం సార్ అంటాం మనం కదండి, ఎస్. కానీ ఇందులో వాక్యం ఏముందంటే ఎంత మంచి మాట అంటే దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం లోపల, ఎస్, అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండేడు. బంగారానికి చాలా ఆనర్ చేస్తాం మనం కదండి, ఎస్. బంగారాన్ని చాలా జాగ్రత్తగా చూస్తాం. తీసుకొని ఎక్కడైనా పెట్టాలనుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, అంటే గౌరవం ఎక్కువ ఉంటుంది బంగారానికి. చేతిలో ఇలా వస్తువులు రింగ్ రాగానే చిన్నవి, చాలా చిన్నవి ఉంటాయి అన్నమాట. అలాగే ఇస్రేం ఏమాత్రం కూడా అవి చాలా జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళి బీరువా దగ్గరికి వెళ్ళి బీరువాలో పెట్టి, అంటే చాలా గౌరవిస్తాం, చాలా ఆనర్ చేస్తాం బంగారాన్ని కదండి. సత్యము అటువంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ వ్యక్తి అయితే సత్యాన్ని కట్టుకుంటాడో ఆ వ్యక్తి బహుగా గౌరవించబడతాడు. దేవునికి స్తోత్రం. సమయంలో చూడండి, ఇంకో మాట చూద్దాం ఒకసారి. ఫైనల్గా చూద్దాం ఆ బెల్ట్ తాలూకా ఉన్నటువంటి అసలైనటువంటి సంగతి చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయము. ఈ బెల్ట్ యొక్క ఫైనల్ కంక్లూజన్ చూద్దాం ఒకసారి ఎలా ఉందో అనేటువంటిది. 21వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయం కొద్దాం చూడండి ఒకసారి. ప్రైజ్ గాడ్ నైనా. అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట 11వ వచనం చూద్దాం చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యం 1:11 వచనం కొద్దాం మనం. 11 నేను చదువుతాను చూడండి ఒకసారి. మీరు కూడా చదవండి, మీరు ఎందుకంటే మీరు ఇంట్లో ఉంటారు కాబట్టిగా ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు, అర్థం అవడానికి అవకాశం ఉంటుంది కనుక. ఓకే, 11వ వచనం. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఆమేన్ ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనేటువంటి మాట. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరైతే నడికట్టు కట్టుకున్నాడో ఈ నడికట్టు కలిగిన మనిషికి ప్రవచనం. ఆమేన్. సత్యాన్ని కానీ నడికట్టుగా కట్టుకుంటేనట వచ్చేటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ వ్యక్తి మీద ఒక ప్రవచనాన్ని దేవుడు దాచిపెడతాడు. హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాడు ఈ సమయంలో. చూడండి ఒకసారి వాక్యం చూడండి. అతడు మా యొద్దకు వచ్చి, ఎస్, ఇంకా 10వ వచనంకి వెళ్దాం. 10వ వచనం. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చాను. గ్లోరీ.
అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని హల్లెలూయా తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఇలాగు బంధించి అన్యుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు అనేటువంటి మాట. అంటే నడికట్టు ఎవరైతే కట్టుకుంటారో ఆ వ్యక్తి గురించి పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఆమేన్. గ్లోరీ టు ద లార్డ్. బాబా బాబా బాబా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నడుమునకు సత్యం కట్టుకుంటే, హల్లెలూయా, సత్యాన్ని పట్టుకుంటే, సత్యం ఇంపార్టెంట్. ఎలాంటి విషయాలు వచ్చినా సరే, బంధువుల విషయంలో కానీ, రక్త సంబంధుల విషయంలో కానీ, ఇంకా ఏదేదో విషయాల్లో కానీ, మనవాడు ఇలాంటి విషయాల్లో కానీ ఏదైనప్పటికీ కూడా సత్యాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని కట్టుకుంటేరట ఏం జరుగుతుందంటే వారి గురించి పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్. పరిశుద్ధాత్ముడు చెప్పుచు ఉన్నాడు అనేటువంటి మాట. హల్లెలూయా. తర్వాత ఆ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతనిని బతిమలాడుకొంటిమి. వెంటనే అందరూ ఏమన్నారంటే, బాబు వెళ్ళొద్దు నాయన, ఏమైపోతావో నువ్వు తండ్రి, ఇదిగో నాయన ప్రవచనం వచ్చింది, ఇలాగా పరిశుద్ధాత్మ దేవుడే చెప్పాడు వెళ్ళొద్దు అని చెప్పాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలాగ అవుతుందని చెప్పాడు కానీ వెళ్ళొద్దు అని చెప్పలేదు కదండి. వెళ్ళొద్దు అంటే అది వేరేగా ఉంటుంది. వెళ్ళొద్దు అని చెప్పలేదు కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ సత్యాన్ని నడికట్టు గలవానికి వదిలేశాడు. దేవుడు పౌలుకు వదిలేశాడు. పౌలా, దాని తాలూకా నిర్ణయం తీసుకునేటువంటి బాధ్యత నీది. ఆమేన్. ఇది నన్ను దేవుడితో మాట్లాడుతున్నాడు. సత్యాన్ని కానీ నడుము కట్టుకుంటే సత్యం నీకు చాలా విషయాలు పరిశుద్ధాత్మ బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు బలవంతంగా నీ చేత ఆయన ఏమి చేయించు. నిర్ణయము నీది. నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటే నువ్వు దీవించబడతావు. ఓకే, ఎస్. తర్వాత యెరూషలేము వెళ్ళ ఒకసారి 13వ వచనం. పౌలు, ఇందెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను. దిస్ ఈస్ ద ఫైనల్ కంక్లూజన్ అబౌట్ ద మైండ్ ఆఫ్ గాడ్. నడుము సత్యం యొక్క ఫైనల్ కంక్లూజన్. ఎవరైతే నడుము కట్టుకుంటారో పిల్లరా, భయపడరా మాత్రం కూడా. ఆ పూటగా తిండి లేకపోయినా, ఆ సమయంలో చేతిలో డబ్బులు లేకపోయినా, లేదా ఇంక ఏమీ లేకపోయినప్పటికీ కూడా దే నెవర్ ఫియర్. ప్రైజ్ లార్డ్. భయపడేటువంటి ప్రశ్న వారికి ఏమాత్రం ఉండదు. అందుకే ఏమంటాడంటే, మేము చనిపోవుటకైనను ప్రభు యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక ఆమేన్ చనిపోవుటకైనను సిద్ధముగా ఉన్నాము సత్యము కొరకై. ఆమేన్. అందుకని మాట్లాడటం కదా అండి, సత్యము కొరకైనా సత్యమునికైనా చిత్రహింస అని. ఒకనకప్పుడు ఆ ఢిల్లీలో ఒక ఆయన ఉండేవాడు, యోబు గారు అని చెప్పి. ఆయన దగ్గర ఒక పత్రిక వచ్చేది, మనందరికీ తెలుసు. సత్యమునికే చిత్రహింస అనేటువంటి ఒక పత్రిక వచ్చేది. ఆ టార్చర్ ఫర్ క్రైస్ట్ అనేటువంటిది ఆ పెద్ద సంస్థ. చాలా మందికి ఆ పత్రిక ఆ దినాల లోపల ప్రతి ఇంట్లోనే ఉండేది. ఆ దేవుని సేవకుడు ప్రభు కొరకు బలంగా వాడబడ్డాడు. ఆయన సత్యం కొరకు భయంకరమైనటువంటి హింసలు పొందాడు. ఆయన శరీరం లోపల 9 కన్నాలు పెట్టారు ఏకంగా అనమాట. కానీ ఆయన చనిపోలేదు. ఆ మాత్రం కూడా ప్రభు కోసం, తన భార్య ప్రభు కోసం నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. కనుక అంటే ఆ యొక్క నడుము కట్టుకునేటువంటి ఆ యొక్క సత్యము లోపల, నడికట్టు లోపల ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి శక్తి ఏంటో ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము మన జీవితం లోపల ఈ నడికట్టును మనం ధరించుకోవడానికి మనం ప్రయత్నం చేయడం కాదు, చెయ్యాలి. ఖచ్చితంగా ప్రయత్నం చేద్దామండి. ఏమో చూస్తున్నామండి. చూసారు, కొంతమంది అంటారు, బాబు నువ్వు రేపు పలానా టైంకి రావాలంటే చూస్తానండి అంటారు. నేను ప్రయత్నం చేస్తానండి అంటారు. నాకు ఇది కుదరదండి అంటారు కొన్ని సమయాల్లో. సత్యానికి నడుము కట్టుకోవడానికి కుదరదంటే కుదరదు. నేను చేయలేనండి అంటే కుదరదు. నువ్వు చేయలేనండి అంటే ఓకే. నువ్వు చేయలేకపోతే ఆయన పిలుపులో ఎవరైతే బుద్ధి లేని కండికులు పైకి త్రోసివేయబడ్డారో అలాగే త్రోసివేయబడతాం. ఫైనల్గా త్రోసివేయబడిన తర్వాత మనం వెళ్ళి తలుపు కట్టి, బాబు తప్పు అయిపోయింది ఆయన, దేవుడు వాక్యం చెప్తున్నా, సేవకుడు చెప్తున్నా, ఎంతమంది చెప్తున్నా వినిపించుకోకుండా మా బాణి మాదే ప్రభా, మేము అలాగే పోయాం ప్రభా, క్షమించునైనా ద్వారం తెరుగు ప్రభా అంటే వచ్చే జవాబు తెలుసా మీకేంటో? ఒకటే ఒక జవాబు. ఏ జవాబు అది? మీరెవరో నాకు తెలియదు. డోరికి అవతల ఉన్నటువంటి శబ్దం. కనుక ఈ దినాన్ని దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క విధానాన్ని మనము చూడగలుగుతున్నాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు.
ప్రైజ్ లార్డ్. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత చూద్దాం, ఒకసారి చూడండి, నెక్స్ట్కి వెళ్దాం. చూడండి ఒకసారి అపోస్తులకు క్షమించండి, ఎఫెసీలకు రాసిన పత్రిక వెళ్దాం మరొకసారి. 6వ అధ్యాయంకి వెళ్దాం. చూడండి ఒకసారి మళ్ళీ 6వ అధ్యాయం పెట్టి ఉంచుకోవడం. అలాగా 6వ అధ్యాయము 14వ వచనంలోకి వెళ్తాం. చూడండి ఒకసారి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరువు అనేటువంటి మాట. మైమరువు అంటే బ్రెస్ట్ ప్లేట్ అనేటువంటిది. అనగా ఈ భాగానికి అంటే దాన్ని ఆల్మోస్ట్ మనం చూస్తూ ఉంటాం కొన్ని సమయాల్లో. బుల్లెట్ ప్రూఫ్ అంటాం దాన్ని కదండి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటాం దాన్ని. అది వేసుకుంటారు. అది వేసుకుంటే ఎక్కడైనా బుల్లెట్ తగినా తగులుతాయి, కానీ అంటే ఈ గుండె భాగానికి ఏమీ జరగదు. బ్రెస్ట్ ప్లేట్ అనేటువంటి మాట యొక్క ప్రాముఖ్యత ఏంటంటే గుండెను కాపాడేటువంటిది. హార్ట్లో గుండె ఉంటుంది, లంగ్స్ ఉంటాయి ఈ ప్రాంతం లోపల కదండి, ఈ ప్రాంతంలో లివర్ ఉంటుంది, ఈ ఏరియా అంతా అనమాట. చాలా జాగ్రత్తగా. కనుక ఈ గుండె మనిషికి గుండె చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎస్, బ్రెయిన్ డెడ్ అంటాం. బ్రెయిన్ ఆగిపోద్దు కానీ మనిషి చచ్చిపోద్దు, గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. కానీ గుండె ఆగిపోతే మొత్తం ఆగిపోతుంది. కనుక దేవుని యొక్క వాక్యము ఎంత సున్నితమైనదంటే, ఎంత జాగ్రత్త కలిగినదంటే, మనము ఆయన వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధపడడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వస్తువులు. ప్రైజ్ ది లార్డ్. నడుము చూసాం, బెల్ట్ చూసాం మనం మొట్టమొదటిది. తర్వాత దానికి వచ్చినప్పటికీ ఆ యొక్క మైమరు అనేటువంటి అంటే బ్రెస్ట్ ప్లేట్ చూసాం మనం. ఆ యొక్క బ్రెస్ట్ ప్లేట్ ఇది దేనికి? ఇందాక చూసాం, నడుము కట్టుకునే బెల్ట్ అట్ట సత్యానికి గుర్తు అనేటువంటి మాట మనం చెప్పాం. సత్యం అనేటువంటి మాట. ఈ బ్రెస్ట్ ప్లేట్ దేనికి గుర్తు అంటే స్టాండ్ ఫర్ రైచియస్నెస్. రైచియస్నెస్ గురించి నీతి అయినటువంటి మాట మాట్లాడతాం మనం. కానీ అదొక్కటే కాదు, కానీ ఇంకా మొత్తం 3 రమారమి అంటే చాలా అర్థాలు ఉన్నాయి, కానీ 3 ప్రాముఖ్యమైన అర్థాలు ఉన్నాయి. రైచియస్నెస్ అనేటువంటి మాటకి ఏంటంటే ధర్మము, న్యాయము. ఈ మాట దగ్గర ప్రియులరా దిస్ ఇస్ ఇంపార్టెంట్ అండి. న్యాయం అనేటువంటి మాట మన జీవితంలో నెరవేర్చాలంటే ఒకటేంటంటే యేసుక్రీస్తు కలిగిన మనస్సు ఒక్కటే న్యాయంగా మాట్లాడతాం. కొన్ని సమయాలు మనం అంటాం, నేను ఎవరిని పట్టించుకోను, నాకు ఎవరికి దిక్కులేదు, నేను ఎవరైనా సరే ఎవరి గురించి ఉన్నది చెప్పేస్తాను, ఖచ్చితంగా మాట్లాడేస్తాను. ఇవన్నీ మనకి పైకి పలికే మాటలే. బట్ ఇన్నర్ విషయం పరిశీలన చేసినప్పుడు ఆ వ్యక్తిని పరిశీలన చేస్తే వెనకాతలు ఎలా మాట్లాడుతారో మనకు బాగా తెలుసు మనకి. ఎస్, ఇదంతా ఉట్టి మాయ ఇదంతా. అందుకనే దేవుడు ఏమంటాడంటే ఈ మాయలోకి సాతాను నిన్ను తీసుకుని వెళ్ళిపోకుండా, నీ గుండెను గాయపరచకుండా, నీ గుండెను నొక్కేయకుండా ఉండడానికి దేవుడు ఈ బ్రెస్ట్ అంటే మైమరు అనేటువంటి దీన్ని ఇచ్చాడు. బ్రెస్ట్ ప్లేట్ అనేటువంటి దాన్ని ఇచ్చాడు. ఈ బ్రెస్ట్ ప్లేట్ ఏం చేస్తుందంటే చాలా జాగ్రత్తగా దీని ధర్మము, న్యాయము, యథార్థత, హల్లెలూయా, నీతిమంతత్వం అనేటువంటి మాట. కనుక ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దీని మీద కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. చూడండి ఒకసారి ఎందుకు ఇది ఇచ్చాడు దేవుడు అనేటువంటి మాట. సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చూడండి. సమయంలో సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. ఓ ప్రైజ్ గాడ్. మళ్ళా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. నీ హృదయములో నుండి అందరూ చదువుదాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. వావ్, గమనించారా అండి? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఈ బ్రెస్ట్ ప్లేట్ దేనికయ్యా అంటే హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడానికి. కారణం ఏంటండి? ఎందుకండి ఈ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే లోపల జీవజల నదులు ఉన్నాయట. బాబా, గుండెలో జరుగుతామని మనకు తెలుసు కదండి. ఆ చిన్న గుండె అందులోనే చెడు రక్తాన్ని మంచి రక్తంగా మార్చేసి చేస్తూ ఉంటుంది అనమాట, క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. అన్న జీవజల నదులు లోపల ఉన్నాయి. ఆమేన్. మనకి ప్రాణానికి, ఆత్మీయతకు, ప్రైజ్ ది లార్డ్, అవన్నీ ఉపయోగపడడానికి ఇదంతా జీవజల నదులు. 1 కాదు 2 కాదు. ఆమేన్. జీవజల నదులు స్తోత్రం కలుగును గాక. ఈ బ్రెస్ట్ ప్లేట్ ఏమో తెలుసా అండి? కేవలం గుండె మీదే కాదు, ఇక్కడ నుంచి కేవలం మొత్తం స్టమక్ అంతా కవర్ చేస్తుంది.
ఈ బ్రెస్ట్ ప్లేట్ ఉండేటువంటిది ఈ యొక్క ఏంటది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటుంది కదండి, అది కేవలం ఒక దగ్గరే కాదు, మొత్తం టోటల్గా ఈ పై నుంచి ఈ గుండె భాగం నుంచి కడుపు భాగము, పేగుల భాగము కింద వరకు కూడా అది మనకి కవర్ చేస్తూ ఉంటుంది. ఎస్, ఒక మాట అంటాడు కదా, విశ్వసించిన వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అంటాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో అంటాడు. చూడండి ఒకసారి ఒక మాట చూద్దాం. యోహాను సువార్తలోకి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో అంటాడంటే, నా యందు విశ్వాసం ఉంచి వాడవడవు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు బిగ్గరగా జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పి, అవి నదులు పారుతాయట కడుపులో నుండట, హృదయంలోనట జీవజల ధారలు ఉన్నాయట. ఇదంతటినీ కవర్ చేయడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ మన ఆత్మీయ జీవితానికి. ఉన్నటువంటి ఈ గుండె, మన మామూలు శరీరంలో ఈ శరీరానికి గుండె, ఊపిరితిత్తులు, ఆ లివరు, కాలేయము, లోపల ఉన్నటువంటి పేగులు, పిల్లలు, ఇవన్నీ కదండి. ఎస్, ఇవన్నీ కూడా ఎంత అవసరమో అలాగే గ్లోరీ టు ద లార్డ్, ఆత్మీయ జీవితానికి ఇవన్నీ కావాలి. అందుకనే దేవుడు ఈ బ్రెస్ట్ ప్లేట్ ఏర్పాటు చేశాడు, మొత్తం అంతా కవర్ చేయడానికి కదండి. ఎస్, రెండో మట్టుతో చూడండి ఒకసారి. ఏమంటాడంటే, మామూలుగా చెప్పాలంటే ఈ యొక్క బ్రెస్ట్ ప్లేట్ తాలూకా మాట ఏంటంటే, దిస్ బ్రెస్ట్ ప్లేట్ విల్ ప్రొటెక్ట్ టు హార్ట్ అనేటువంటి మాట. లైఫ్ కదండి, జీవజల నదుల్లో ఆ జీవధారల లోపల లైఫ్ ఉంది. ఆ తర్వాత మిగిలినటువంటి ప్రాంతాల లోపల చాలా వరకు ఇది ప్రొటెక్షన్ ఉంది కదండి. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట, మనం కారులో వెళ్తున్నప్పుడు సర్వసాధారణంగా కారులో కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది కారుకి, కానీ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, కారు లోపల ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇలా యాక్సిడెంట్ ఏమైనా వచ్చినా గుద్దగానే ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా ఆ బ్యాగ్ ఏమవుతుంది అంటే, ఆ ఒత్తిడికి ఆ బ్యాగ్ వెంటనే బరస్ట్ బయటకు వచ్చి తెలిసిపోతుంది అనమాట. మనం ఏమవుతామంటే మన గుండెకి అది చాలా వరకు కవర్ చేస్తూ ఉంటాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కారులో కూర్చోగానే మనం బెల్ట్ పెట్టేసుకుంటాం మనం. ఎస్, చాలా ప్రాముఖ్యమైనటువంటిది పిల్లరా. అందుకనే ఆత్మీయ జీవితానికి ఈ బ్రెస్ట్ ప్లేటు ధర్మము, న్యాయము, యథార్థము. ఇది నన్ను పరిశీలన చేసుకో ఒకసారి. ధర్మముగా, న్యాయముగా, యథార్థంగా ఉన్నామా అనేటువంటిది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ధర్మము, న్యాయము, యథార్థత అనేటువంటిది నీవు చెప్పినట్టు జరగదు, నీవు ఊహించినట్టు ఉండదు, నువ్వు అనుకున్నట్టు జరగదు ఆ మాత్రం కూడా. ఒకవేళ మనం అనుకున్నట్లయితే దానికి ఇమీడియట్గా పక్కన కాంట్రవర్సీ ఉంటుంది. ఎస్, ఇది నువ్వు అలాగనుకోవడం ఏంటి, ఇలాగెందుకు అనుకోలేదు అంటారు, ఇలాగెందుకు అనుకోలేదు. అదే కానీ కోర్టులోకి వెళ్ళి నిలబడితే మాట్లాడే పలానా సెక్షన్ ప్రకారంగా అంటాడు అనుకోండి. ఒకవేళ ఎవరు మాట్లాడతారు? న్యాయం అనేటువంటిది వచ్చేటువంటిది మన ఆలోచనలో నుంచి రాదు, కానీ దానికి ఒక చట్టం ఉంది, దానికి ఒక ఆధారం ఉంది, ఆధారంలో నుంచే వస్తుంది. అందుకనే ఉంటాడంటే ఆధారంలో నుంచి రావడానికి సమయం లోపల మనకి వీ నీడ్ ద బ్రెస్ట్ ప్లేట్. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకో మాట్లాడదాం చూడండి. సమయం లోపల మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి దశలోనిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి 5వ అధ్యాయం 8వ వచనం. ఓకే, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము ఆమేన్ రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాం. మళ్ళా మనము పగటి వారం అంటే ఆత్మ సంబంధులైనటువంటి వారం మనం. కమాన్, ప్రైజ్ ది లార్డ్. అది అయిన తర్వాత ఏమంటాడంటే మత్తులుగా ఉండడానికి వీళ్ళలేదు అంటే నిద్ర లేకుండా కూర్చోవడం కాదు, మనస్సు లోపల, పరిశుద్ధత లోపల, ధర్మము లోపల, న్యాయము లోపల, యథార్థత లోపల, ప్రైజ్ గాడ్ అనేటువంటి మాట ఉండక, అంటే మత్తులుగా ఉండకుంటానట విశ్వాస ప్రేమలను కవచం. ఈ కవచంలో ఉన్నటువంటి మరొక మెటీరియల్ ఏంటంటే, ఈ కవచం వాటికి పెట్టుకోమని చెప్పాడు కదండి. ఎస్, ఇందులో ఉన్న మెటీరియల్ చెప్పమంటారా? ఏ మెటీరియల్తో చేయబడిందో, ఇది ఏ మెటీరియల్తో చేయబడింది? హల్లెలూయా. కొన్ని వస్తువులు ఉంటాయి మన ఇంట్లో, అయ్యా ఇదేంటయ్యా అంటే ఇది ఫలానా మెటీరియల్తో చేయబడిందండి, ఇది చాలా ఎక్స్పెన్సివ్ మెటీరియల్ అండి అంటాం, ఇదైతే బంగారంతో చేయబడింది అంటాం. ఈ ప్లేట్ చూసారండి, ఈ ప్లేట్ ఇది వెండి ప్లేట్ అండి అంటాం, వెరీ ఎక్స్పెన్సివ్ అండి. మెటీరియల్ ఉంటుంది, కొన్ని అన్నిటికీ మెటీరియల్ ఉంటుంది, మేడ్ బాయ్ అనేటువంటి మాట ఉంటుంది కదండి. ఎస్, ఇది ఫలానా వస్తువులతో తయారు చేశారనేటువంటి మాట. ఇది అలాగే ఈ బ్రెస్ట్ ప్లేట్ కట దేంతో చేశారంటే రెండు ప్రాముఖ్యమైనటువంటి, ఒకటి ఏంటంటే విశ్వాసము,
రెండవది ప్రేమ. గ్లోరీ టు ద లార్డ్. విశ్వాసము, ప్రేమ అనేటువంటిది. కనుక ఇది ఈ యొక్క బ్రెస్ట్ ప్లేట్ గురించి మనం కొన్ని విషయాలు పరిశీలన చేసాం మనం. కనుక ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ప్రకారంగా మనం కొనసాగితే ప్రియులరా, దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేస్తాడు ఈ సమయంలో. ప్రైజ్ ది లార్డ్. కనుక మరొకసారి బెల్ట్లో మిగిలిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే సమయం లోపల ఈ యొక్క బ్రెస్ట్ ప్లేట్ గురించి కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా. ఈ విషయాలన్నీ జాగ్రత్తగా మనసులో పెట్టుకుందాం. ఎందుకంటే ప్రిపరేషన్, ఇంట్లో నుంచి ఎక్కడికి కదలకుండా, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ప్రిపరేషన్. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. ఈ విషయంలో దేవుడు ఒక అద్భుతం జరిగించేలాగున మనము దీని కొరకైనటువంటి, అంటే ఈ మాట మీదే నిలబడ్డానికి, ఈ మాట మీదే ఉండడానికి, ఆమేన్, ఈ మాట కొరకు ఖచ్చితంగా ఇదిగో ప్రభు నాయన, కొన్ని ప్రాంతాల్లో నేను ఆ బెల్ట్ ధరించుకోలేకపోతున్నాను ప్రభు, ఆ బెల్ట్ వాడలేకపోతున్నాను, కొన్ని ప్రాంతాల్లో నిలబడలేకపోతున్నాను ప్రభు నాయన. అలా కాదు ప్రభు, ఇదిగో నాయన నేను నిలబడతాను ప్రభు. కారణం చెప్పమంటారా అండి పిల్లరా? దేవుడు పిలిచినప్పుడట ఏమో తెలుసా అండి? మా ఉదాహరణ చెప్తాను. ఎవరు ఆటో ఆగింది అనుకోండి, మనం పరిగెడుతున్నాం వెళ్తున్నాం అనుకోండి, మనం అనుకున్న కొంత వస్తున్నారు, మనం ఏమంటామంటే బాబు ఒక్క నిమిషం ఆగు బాబు అంటాం. మా వాళ్ళు వచ్చేస్తారు, ఒక్క నిమిషం ఆగు బాబు అంటాం. అనేసరికి అలా ఆగుతాడు, ఎందుకంటే వస్తున్నారు కదా అని చెప్పి. ఒకవేళ ఆర్టీసీ బస్సులో కూడా ఆపినప్పుడు టైం అయిపోతున్నా సరే ఆపుతాడు. కారణం ఏంటంటే ముసలి వాళ్ళు కానీ లేకపోతే స్త్రీలు కానీ సరిగా నడవలేకపోతే వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తారు. మరి రాకడ దానికి సంబంధించింది కాదు. బాబు నా భార్య ఇంకా రాలేదు బాబు, లేదా నా భర్త ఇంకా రాలేదు బాబు, నేను నా పిల్లలు ఇంకా రాలేదు బాబు, తండ్రి నా పిల్లలు ప్రభా నాయన కొంచెం సమయం ప్రభా, కొంచెం ఆగు బాబు. కుదరదే ఆ మాత్రం కూడా. కన్ను రెప్ప పాటులో ఆమేన్. ఎంత ఏడ్చినా తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంత ఏడ్చినా అస్సలు కొన్ని సమయాల్లోనట అది జరిగినప్పుడు ఏమో తెలుసా అండి, మనుషులు కనపడరు, ఇంట్లో వాళ్ళే కనపడరు ఏమాత్రం కూడా. పక్కింటికి వెళ్ళి అడుగుతారట, అయ్యా నా భార్య వచ్చిందా, అయ్యా నా కొడుకు వచ్చాడా, అయ్యా లేదా మా నాన్నగారు వచ్చారా, లేదా మా తాతగారు వచ్చారా అని పక్కింటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఫోన్లు చేసేసుకుంటారు. ఫోన్లు అన్నీ పనిచేస్తాయి హ్యాపీగా. ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి వెళ్ళి ఏంటి బాబు బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయి ఏవండి అంటే కలకలం రేగిపోద్ది. అదేంటయ్యా నీ సొంత భార్య యేసుప్రభు వచ్చి పిలిస్తే మాత్రం వెళ్ళిపోద్దా? నువ్వు వదిలేసావు, నీ సొంత కొడుకు నేను వదిలేసి వెళ్ళిపోతాడా? కుదరదు. అక్కడ ఆ ప్రాంతం వచ్చినప్పటికీ భార్య చెప్పేస్తుంది, ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ సో సారీ. చాలాసార్లు దేవుడు చెప్పాడు, మాట వినలేదు. చాలాసార్లు దేవుడు హెచ్చరించాడు, నీ న్యాయమే, నీ ధర్మమే, నీ ఇష్టమే, అందుకనే ఐఎమ్ సారీ, నేనేం చేయలేను, ఫినిష్. నువ్వు ఇంకా అడగక ముందే కనురెప్ప పాటు అట. సమయం ఎంత అని పడుతుంది ఇలాగంటానికి ఎంత పడుతుంది అండి? ఇలాగని కనురెప్ప అంటే ఇలాగుండి ఇలా రావడం కాదు, కనురెప్ప అంటే అని. కనురెప్ప అంటే చాలా మందికి ఎలాగుంటుందంటే దేవుడు గొప్పడు సార్ ఎంతగా మాట్లాడతారండి. దేవుడు వదిలేస్తాడటండి, దేవుడు వదిలేస్తాడటండి, మనల్ని దేవుడు వదిలేస్తాడటండి. దేవుడికి ప్రేమ కదండి. నీ ప్రేమలో నీ డైలాగులు అక్కడ పనికిరావు ఏమాత్రం కూడా. కనురెప్ప పాటులో ఎగిరిపోతారు మనుషులు, కనురెప్ప పాటులో కనిపించుకుంటా పోతారు మనుషులు. నా భూమి మీద ఉండిపోయిన వారు ఏడుస్తారట భయంకరంగా, రోడ్లంతా పరిగెట్టేస్తారట, చెట్టుకేసి తలకాయ కొట్టేసుకుంటారట. మరణం కావాలనుకుంటే మరణము దొరకదు ఆ ప్రాంతం, ఆ సమయం లోపల. బి కేర్ఫుల్. సమయం ఉంటున్నప్పుడే నీ సొంత ఆలోచనలో నుంచి, నీ ఆలోచనల విధానంలో నుంచి బయటకు వచ్చే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సమయాల్లో ఎంత చూసినా మనుషులు ఉంచుకునే ఉంటారు, అంటే లోపల ఆలోచనలు పరిగెడుతూనే ఉంటాయి లోపల అన్నమాట. నడుస్తూనే ఉంటారు, ఇలాగా తల ఉంచుకొని నడుస్తూనే ఉంటారు. ఎవరైనా పిలిచినా పలకరు, పిలిచి అంటారనమాట అండి. ఎంతకాలం వల్ల బతుకుతామండి మనం? ఆయన రాకడ దగ్గర అవుతుంది కాబట్టిగా సాధ్యమైనంత వరకు త్వరగా సెటిల్ అయిపోదాం ప్రభు దగ్గర. ప్రభుతో ఉందాం మనం ఈ సమయం లోపల. ఆ బెస్ట్ ప్లేస్ వేసుకుందాం. ప్రభు చిత్తమైతే మిగిలినటువంటి భాగాన్ని బుధవారం దినాన్ని మళ్ళా తిరిగి మిగిలినటువంటి భాగాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకు దేవుడు ఈ విషయాన్ని ధ్యానం చేయమని చెప్పాడు? గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ అస్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకున్న తర్వాత మరి ఈ సమయంలో మనం ముగించుకుందాం. ఒకసారి అందులో కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో కళ్ళు మూసుకొని ప్రభుకి ఒక్క నిమిషం ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దేవా, ఇదిగో ప్రభు నాయన, యేసయ్యా నేను ఒప్పుకుంటున్నాను ప్రభు, నేను నడుము కట్టుకున్నటువంటి బెల్ట్ గట్టిగా లేదు ప్రభు నాయన.
అందుకనే త్వరగా నడవలేకపోతున్నాను ప్రభా తండ్రి నాయన. నన్ను క్షమించండి బాబు. ఈ సమయంలో బ్రెస్ట్ ప్లేట్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. భయం మరుగు తొడుక్కోమంటున్నాడు. అది కంప్లీట్గా అది బుల్లెట్ ప్రూఫ్ లాంటిది అనమాట అండి. దేవుడు కాపాడేటువంటిది. దేవుడు కాపాడుతాడు. ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం ఈ సమయంలో. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాను. నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, మీకు వందనాలు. వందనాలు బాబు, వందనాలు, వందనాలు యేసయ్య. దేవా, మాతో మీరు మాట్లాడుతున్నారు ఆఖరి దినాల్లో ప్రభువా. ప్రిపరేషన్ ఎలా ఉండాలో మీరు మాట్లాడుతున్నారు తండ్రి. దేవా, సిద్ధపాటు లేకపోతే అది ఎంత భయంకరంగా ఉంటుందో ప్రభా మీరు మాట్లాడుతున్నారు బాబు నాయన. దేవా సంఘస్థులు అందరినీ మీ చేతులకి అప్పగిస్తున్నాను. సహాయం దయచేయండి. భయము కలిగించు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఏ ఒక్కరూ మిగిలిపోవడానికి వీల్లేదు ప్రభువా నాయన. ఎవరైతే ప్రభువా తండ్రి నాయన ఆ గలిబిల్లోకి వెళ్ళిపోతున్నారో ప్రభువా, దేవా వేరొక మనసులోకి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరినీ ప్రభువా ఈ సమయంలో ప్రభువా నాయన ప్లీజ్ మై లార్డ్ గాడ్ టర్న్ చేయమని ప్రార్థన చేస్తున్నాము. పౌలు అన్న మాట ప్రభువా నాయన. దేవా, ఇక నేను ప్రభు కొరకు ఏమైనా చేస్తానని చెప్పినటువంటి మాట ప్రభువా నాయన, ఆ విషయంలో మీ కృప దయచేయండి. దేవా, మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తుంటుంది కానీ ఆయన ఈ ప్రత్యేకమైన సహాయాన్ని అనుగ్రహించి ప్రభా మమ్మల్ని బలపరచమని మీ నామాన్ని మీరు మహింపరచుకుని బిడ్డలందరూ ఎవరైతే ఈ ప్రభా ఈ వాక్యం విన్నారో ప్రభా ఆ బిడ్డలందరినీ మీరు దీవించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, అందరికీ వందనాలు. చాలా సంతోషం పిల్లరా. మరలా తిరిగి ఈ వాక్యాన్ని మనం వినడానికి బుధవారము రాత్రి మళ్ళీ 8 గంటలకు మనం కలుసుకుందాం. అంతవరకు ప్రార్థన చేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు మన మధ్యలో జరిగించేలాగున ప్రార్థించండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.